లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కోర్టులో సిట్ అధికారులు 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్ట్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అందులో పేర్కొన్నారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా ఆయన పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లైర్ల నుంచి నగదు తీసుకున్నట్టుగా నిర్ధారించారు. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కోర్టులో సిట్ అధికారులు 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్ట్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అందులో పేర్కొన్నారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా ఆయన పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అలాగే అమలుకు సంబంధించి ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లైర్ల నుంచి నగదు తీసుకున్నట్టుగా నిర్ధారించారు. భారీ సంఖ్యలోని జిల్లా నలుమూలల నుండి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మిథున్ రెడ్డిని జైలుకు తరలించడంతో వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎంపీ మిథున్ రెడ్డి పనిచేశారు. దాంతో ఆయనకు మద్దతుగా అక్కడికి భారీగా జనం వచ్చారు.